ట్రైనింగ్కి కరెంట్ దిగలకు పడి చనిపోయాడు, సెల్ఫీ తీసుకుంది. సెల్ఫీలతో ఉద్యోగాలు రావు, ఫేస్బుక్ ప్రొఫైల్ అర్థం కాదు. సెల్ఫ్లెస్గా చేస్తున్న వరకు ఒక్కటైనా చాలు 10 మందిని ఆకర్షిస్తుంది, మన వ్యక్తిత్వాన్ని వేరే వాళ్ళ ముందు ఆవిష్కరింపచేస్తుంది. అంటే ఈ యొక్క భావ వ్యక్తీకరణానికి ఏ విధమైనటువంటిది మనం తీసుకుంటున్నాం అనే ఆలోచన. అలాగే ఇంకొకసారి చూడండి, ఒకటి ఏదైనా సేవ చేయాలనుకుని మనం మొదలు పెడితే దాంట్లో ఎంతో మంది అద్భుతమైన వ్యక్తులు తారసపడతారు. అభయ ఫౌండేషన్ సంస్థ దశాబ్ద కాలం 2006లో ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇందాక మీరు మన వీడియో చూసింటారు, మహానుభావులు ఎందరో పరిచయాలు అయ్యారు. నేను చిన్న ఉదాహరణ చెప్తున్నానండి. ఎక్కడో మన న్యూస్ లెటర్, అభయ న్యూస్ లెటర్, ఈ న్యూస్ లెటర్ అంటే ఒక 40-50 పేజీలు మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభయ వెల్విషర్స్ అంతా వెళుతుంది. నార్మల్గా ఫౌండేషన్కి వస్తున్న ఈమెయిల్స్, ఫౌండర్కి వస్తున్న ఈమెయిల్స్ డేటాబేస్కి యాడ్ అవుతుంటాయి. యాడ్ అవుతున్న సందర్భంలో అది అట్లా ఒక సుమారు 40,000 మందికి వెళ్తుంది మన సంస్థ న్యూస్ లెటర్ ప్రపంచవ్యాప్తంగా. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, బ్లాగ్ స్పాట్ ద్వారా ఈ విధంగా వెళ్తుంది, ఈమెయిల్ ద్వారా. మార్చ్ 2015 అంటే ఈ న్యూస్ లెటర్ వెళ్ళింది. ఏప్రిల్ అంటే మార్చ్ 30th పోస్ట్ అయింది. ఏప్రిల్ 3వ తేదీ we received ఒక వండర్ఫుల్ మెయిల్ మాకు వచ్చింది. అది నేను చూడలేదు, అంటే 4-5 ఈమెయిల్స్లో ఉండడం వల్ల నేను చూడలేదు. ఎవరో సెక్రటరీ ఫోన్ చేసి, సార్ ఈమెయిల్ వచ్చింది సార్ చూసారా, ఏంటంటే ఫార్వర్డ్ చేశాడు. అది చూస్తే నాకు ఒళ్ళు జలదరించిపోయింది, వణుకు పుట్టింది, శరీరం అంతా అట్లా షివరింగ్ అనమాట. ఎక్కడి నుంచి వచ్చిందంటే శ్రీమన్ చిన్నజీవన్ స్వామీజీ మెయిల్ రాశారు. ఏప్రిల్ 3వ తేదీ 4వ తేదీ వచ్చింది ఆ ఈమెయిల్. ఏమని రాశారు అంటే, బాలచంద్ర, జై శ్రీమన్నారాయణ, మీ అద్భుతమైన న్యూస్ లెటరు చివరిదాకా నేను చదివాను. చాలా అద్భుతమైన సేవలు చేస్తున్నారు. ఈరోజు సేవ చేయాలి అంటే ఎంతో కష్టంగా అనుకుంటారు. అలాంటిది మీరు ఇంత చిన్న వయసులో ఇన్ని వందల వేల లక్షల మందిని మోటివేట్ చేస్తున్నారు. పిల్లల నుంచి కార్పొరేట్ సంస్థల దాకా మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చాలా ఆనందం అవుతుంది. ప్రస్తుతం నేను అమెరికా న్యూ జెర్సీ ఏదో చెప్పారు, అమెరికాలో ఉన్నాను. నేను ఇండియాకి వచ్చిన తర్వాత మీ సమయానుకూలాన్ని బట్టి మిమ్మల్ని ఒకసారి చూడాలనుకుంటున్నాను అన్నారు. నేను ఎందుకు చెప్పాను, సామాన్యమైనటువంటి నాలాంటి వ్యక్తికి అసామాన్యమైనటువంటి దివ్య పురుషుడుగా ఉన్నటువంటి ఆ జిఎల్ స్వామీజీ మెయిల్ రాయడమే నాకు అసలు చాలా, నేను అసలు ఈయన రాసింటాడా, ఈమెయిల్ ఈయన రాస్తాడా, ఆయన ఈ కంప్యూటర్ చూస్తాడా అన్నాక నాకు తెలియదు. ఆయన 20 ఏళ్ళ నుంచి పేరు తెలుసు, కానీ ఎప్పుడు ఆయనతో సంభాషించే అవసరం, దర్శనం కూడా చేసుకోలేదు. చాలా ఆశ్చర్యమైంది. అప్పుడు అనిపించింది, దీనికి కారణం ఏమిటి? సేవ అనే ఒక చిన్న 2 అక్షరాల కారణం. వారిని అమెరికా నుంచి మెయిల్ రాయించారు. నేను మళ్ళీ మెయిల్ రాయడము, తర్వాత లాస్ట్ 6 మార్చ్ ఏప్రిల్ అనుకోండి, నేను మే చివరిలో వస్తాను, జూన్లో కలుద్దామని నేను మళ్ళీ మెయిల్ రాస్తే, స్వామీజీ నేను ఒకటే కాదు స్వామీజీ, ఎంతో మంది మహానుభావులు ఉన్నారు ఈ సంస్థకి, అందరినీ తీసుకుని వస్తాను స్వామీజీ ఆశ్రమానికి అని చెప్పాను. చాలా సంతోషం, తప్పక రండి, మీతో పాటు గడిపే ఆనందాన్ని నాకు కల్పించండి అని చెప్పారు స్వామీజీ. 150 మందిని 25 వెహికల్స్ తీసుకుని ముచ్చిత్తూరు ఆశ్రమానికి వెళ్ళామండి. ఒక రోజు స్పెండ్ చేశారు స్వామీజీ. ఏదో తెలియదు మనకి, కానీ అక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నారు, అయ్యా మీ సమస్య ఏంటో మాకు తెలియదు, మీరెవరో సామాన్య పురుషులా కనపడలేదు, పుణ్య పురుషులు ఉన్నారయ్యా ఈ సంస్థ వాళ్ళు. ఇప్పటిదాకా మా జీవనంలో 20-30 ఏళ్ళ నుంచి స్వామీజీతో ఉన్నాము, కానీ ఇంతసేపు ఒక సంస్థతో ప్రైవేటుగా గడిపిన క్షణాలు మేము చూడలేదు అని చెప్పారు. నాకు చాలా ఆనందమైంది ఈ విషయం చూసి. కారణం, నేను ఎవరికి ఇది క్రెడిట్ ఇస్తాను తెలుసా? సేవకే క్రెడిట్ ఇస్తాను. సామాన్యమైన వ్యక్తిని అసామాన్యమైన వ్యక్తిత్వంగా తీర్చిదిద్దింది అంటే అది సేవనే. నేను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పగలను. ఇఫ్ యూ వాంట్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ లైఫ్, if you want to be hero in life, if you wanted to be somebody different from others, 130 కోట్ల మందిలో నువ్వు సపరేట్ గా డిఫరెంట్ గా ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఏమిటి? నీ అందము, ఆనందము, నీ టాలెంట్,
ఫలితాలు సాధించగలరు. అండ్ ఐ విల్ గివ్ యు వన్ మోర్ ఎగ్జాంపుల్. ఒకసారి ఈ విద్యానగర్ రైల్వే స్టేషన్లో ఆ ముసలమ్మ చూశారుగా, 100 years ముసలమ్మ చంద్రమ్మ ఆవిడ పేరు. విద్యానగర్ స్టేషన్లో నడవలేని పరిస్థితుల్లో, మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే గీతాలి అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆవిడ చూసి ఫోన్ చేశారు. గూగుల్ చేస్తే నెంబర్ వచ్చింది, ఫోన్ చేశారు. ఇట్లా ఒక తల్లి అక్కడ పడి ఉంది, మేము మీ సంస్థలో చేర్చుకుంటారా? గైడ్లైన్స్ చెప్పాను, చూడమ్మా వీడియో తీ, ఫోటో తీ, మెంటల్గా కండిషన్ బాగుందో లేదో చూడు, హాస్పిటల్ తీసుకెళ్ళండి, పోలీస్ సహాయం తీసుకోండి, ఇవన్నీ ఓకే అయితే బాగానే ఉంది అంటే, ఎందుకంటే ఏ ఎయిడ్స్ లేకపోతే మెంటల్ కేసో అయితే మనం చూసుకునే రిసోర్స్ మన దగ్గర లేదు, సో ఇట్లాంటి వాటిని తీసుకుంటామని చెప్తే పాపం అమ్మాయి చూడండి, ఆ అమ్మాయి నాకు తెలుగు కలకత్తా ఫెలో, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక రోడ్డు మీద పడుతున్న అమ్మాయిని తీసుకొచ్చి ఇవన్నీ చేసి ఓకే చెప్తే ఆ అబ్బాయి హోమ్ ఇబ్రహీంపట్నంలో జాయిన్ చేశారు. మీరు చూశారు, నడవలేని పరిస్థితి, చీర కూడా కట్టుకోలేని పరిస్థితిలో వచ్చిన ఆవిడ 3 నెలలకి నడవడం మొదలుపెట్టి ఇంటికి వెళ్ళిపోతారని మొదలుపెట్టింది. అదే అనిపించడానికి అడవి వెళ్ళకూడదు అంటే రాత్రికి 7 అడుగుల గేట్ ఎక్కిందండి. 7 అడుగుల గేటు మనం పిలిచాము, ఓకే బాగానే ఉంది. వచ్చిన వాళ్ళందరికీ చెప్పేది ఏమన్నా వెళ్ళకుండా మా బిడ్డ ఉంది అక్కడ, అందరి ఎవరు వచ్చినాడు ఈ చెవులో వదిలేస్తాడు, ఏం మాట్లాడుతున్నా తెలియదు ముసలోడు అని చెప్పేసి. కానీ అక్కడ సుమారు 50 మందికి మేము డ్రైవింగ్ నేర్పిస్తున్నాం. డ్రైవింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ 2 కార్యక్రమాల్లో ఆ నిర్మాణం జరుగుతుంది. అక్కడ 3 నెలల రెసిడెన్షియల్ క్యాంప్, వాళ్ళందరికీ ప్లేస్మెంట్స్, జాబ్ ప్లేస్మెంట్స్ అంతా ఇస్తాము. అయితే అందులో ఒకనొక అబ్బాయి ఇలాగ పిచ్చిపాటి మాట్లాడుతుంటే ముసలమ్మ చెప్పింది, వాడు ఏమైందో తెలియదు, ఈ కోర్సుతో పాటుగా టెక్నికల్ సబ్జెక్ట్స్తో పాటుగా సేవ గురించి మంచి విషయాలతో కూడా చెప్పడం ఒక దీనిగా పెట్టుకున్నాం. డైలీ రొటీన్, ఎప్పుడు వీలవుతే ఎప్పుడు మంచి మాటలు చెప్తూ ఉంటాం. వాడికి ఎప్పుడో చెప్పామట, అరే పక్కవాడు మాట్లాడుతుంటే వినడం కూడా సేవనేరా అని చెప్పామట. వాడు బాగా విన్నాడు, బాగా నోట్ చేసుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా వాడు వెళ్ళాడు. మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్ళి ఏదో సెలవులు పెడితే ఈ విన్న మాటలు గుర్తుపెట్టుకున్నాడు. అరే నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కగా ఆహుతిస్తాను అని చెప్పి అబ్బాయి ఇంట్లో పడుకోవడానికి వెళ్ళలే, పాకెట్ మనీ ఒక 50 రూపాయలు తీసుకుని, చాలా పేరు పిల్లాడు వాడు, ఎల్లగొండ ఎక్కడైనా ఉందా అని ప్రయత్నం చేశాడు. ఎల్లగొండ నల్లగొండ ఏదో ఉందని ప్రయత్నం చేశాడు. ఎవరో చెప్పాడు 20 కిలోమీటర్ల దూరంలో ఉందిరా ఈ ఊరికి అని చెప్పాడు. ఆ ఊరికి మా అబ్బాయి ఏమీ తెలియకుండా కేవలం ఎల్లగొండ అనే పదం పట్టుకొని ఈ ముసలమ్మ పేరు తెలుసుకుని అక్కడ దాకా వెళ్ళాడండి. యు వాంట్ ఇమాజిన్, వాళ్ళ బిడ్డను పట్టుకున్నాడు. ఆ విలేజ్ వాళ్ళ బిడ్డను పట్టుకొని అవన్నీ తీసుకుని వచ్చాడు. నాకు ఎంత ఆనందమైందంటే, నా దృష్టిలో కథానాయకుడు మహేష్ బాబు, శ్రీమంతుడు, శ్రీరామచరణ్ వాళ్ళందరూ ఉన్నదని, బాబు వీళ్ళు కథానాయకులు కాదండి, వీళ్ళ చదువు, టాలెంట్, ఐ డోంట్ కేర్. కారణం వాళ్ళు యాక్షన్ చేస్తారు, ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు. ఇక్కడ నిజమైనటువంటి సేవ అంటే కథానాయకులు ఎవరంటే వీళ్ళు నిజమైన కథానాయకులు. వాడు చాలా సాల్యూట్ చేశారు. ఆ పిల్లలు వచ్చి కాళ్ళ వెళ్ళబడ్డారు, అయ్యా పంపించండి అయ్యా, మా అమ్మని తీసుకెళ్తాం. 100 ఏళ్ళు కొత్త పళ్ళు వచ్చాయి అతనికి, మన దగ్గర 1 year ఉంది. నాకేమో నమ్మకం కలగలే, నువ్వు తీసుకొచ్చావు కరెక్ట్ ఎలా, కానీ వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళే కదా రోడ్డు మీద వేసింది, ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తావంటే అట్లా. సర్పంచ్ నుంచి నాకు లెటర్ తీసుకురండి, రేషన్ కార్డు తీసుకురండి, ఆధార్ కార్డు తీసుకురండి, మీరు ఈవిడ తల్లి నాకు చూపించాలంట చెప్పిన. వాడు ఏడ్చారు, సార్ లేదు సార్, అమ్మ సాక్షాత్ నాన్న సాక్షాత్ అని. కావాలంటే డబ్బులు ఖర్చులు ఇస్తా, వెళ్ళి ఇవన్నీ తీసుకుని మళ్ళీ రండి, మీరు ఇబ్రహీంపట్నం నుంచి వాహనం లేదా నేను అరేంజ్ చేస్తా అని చెప్పి వాడిని మళ్ళీ పంపించి మళ్ళీ ఏమైనా తీసుకొచ్చారు. We reunioned that 100 years Chandrama because of one small good act of Krishna అనే ఒక స్టూడెంట్ వల్ల ఆవిడ రీకనెక్ట్ అయిపోయింది. 30 మందిలో వాడు హీరో అయిపోయాడు. అందరూ ఒకటే సమానమే, కానీ సేవ వల్ల వాడు అద్భుతమైన వ్యక్తిగా ఆవిష్కరింపబడ్డాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు పక్క వాళ్ళ నుంచి స్పందన అనేది కనపడటం లేదు. అంత రోజు చూస్తాం, అమ్మ ఏడుస్తున్నా పట్టించుకొని మహానుభావులు ఉన్నారు. నాన్న, నేను అందరికీ చెప్తుంటాను, సేవ చెయ్యాలి అంటే అమ్మ నాన్నతోనే మొదలు పెట్టండి.
మీరు బాగుపడాలి అంటే అమ్మా నాన్న కళలో ఆనందం కురిపించండి అని. అమ్మా నాన్నకే సేవ చేయలేని వాడు ఎక్కడ సేవ చేయడానికి పనికిరాడు. కారణం మీ అందరికీ తెలుసు, కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. 100 మంది కౌరవులు చంపివేయబడ్డారు. 5 మంది పాండవులు బతికారు. శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుండి నడిపించాడు ఈ సేవా కార్యక్రమం. ఏమంటే ఇది కూడా సేవనేగా, కలుపుగా తీసేశాడు. అయితే వాళ్ళ అమ్మ నాన్నకి బాగా కడుపు కోత. ఎవరు? ధృతరాష్ట్రుడు, గాంధారి. వీళ్ళిద్దరికి చాలా కోపం వచ్చింది. అంటే ఆ శ్రీకృష్ణుని ఎట్లైనా కడిగి పడేయాలని చెప్పేసి దాయాదులు వీళ్ళందరూ వచ్చారు కదా, పిండ ప్రదానం చేస్తున్నారు. గంగా నది ప్రవాహం తీర ప్రాంతంలో పిండ ప్రదానం 100 మందికి పిండం పెడుతున్నారు. అయితే ఆయన ధృతరాష్ట్రుడు స్పెషల్ ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేశాడు. మిగిలింది వీళ్ళేగా, పాండవులు యాదవులు, వీళ్ళందరినీ పిలిచారు. శ్రీకృష్ణుడి కోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తే శ్రీకృష్ణుడు వచ్చిందని చెప్తూనే కృష్ణ కృష్ణ ఎక్కడా ఎక్కడా అని గాంధారి వచ్చింది. అత్త ఇక్కడ, నమస్కారం అత్త, ఎలా ఉన్నావు? ఏమాయా ఎలా ఉన్నావు అని అడుగుతున్నావా? నీకు బుద్ధి లేదా? దేవుడు అంటారే మా తల కొరివి పెట్టడానికి ఒక్కడు కనపడలేదా నీకు? ఒక్కడు మీ అనుగ్రహ దృష్టికి, నీ దృష్టికి ఒక్కడు కనపడలేదనయా? ఒక్కడి పెట్టితే మా తల కొరివి పెట్టేవారు కదయా, అందరినీ చంపేసేవయా, అన్యాయం కదా నాయన, ఏ పాపం చేశారయా మేము? ఒక్కడైనా చూడకపోతేవా నీ కళ్ళతో? నీ ఏడ్చిందట గాంధారి మాత. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, అత్త ఏమంటివి? నా కళ్ళకు నీకు కనపడలేదంటగా, నా కళ్ళకి ఇచ్చిపెట్టు, నీ కళ్ళకి ఎవడైనా కనిపించాడా అని అడిగాడు. దేవుడైనా నా కళ్ళకి కనిపించలేదు అంటున్నావు, తల్లి నీ కళ్ళకి ఎవడైనా 100 మందిలో వాడు కనిపించాడా? నీ కళ్ళకి ఎవడైనా కనిపించుంటే వాడిని రక్షిస్తూ ఉంటే అని చెప్పాడట. లాజిక్ అర్థమైందా? తల్లి కళ్ళకి కూడా కనపడని వాడు దేవుడి కళ్ళకి ఎట్లా కనిపిస్తాడట అని చెప్తే ఆవిడ ఆశ్చర్యపోయి, ఏ కృష్ణ ఇదిగో ఇట్లా ట్విస్ట్ నా దగ్గర కాదు, నేను దుర్యోధనుడు చూశాను కదా, దుర్యోధనుడు చూశాను కదా. అవునా? ఎప్పుడు చూసావద్దా? అమృతవర్షిని వ్రతం చేశాను. పౌర్ణమి రోజు 12 గంటలప్పుడు నా స్వంత చేతులతో నా స్వయంగా అమృతం రాసి ఆ పాయసాన్ని వాడి వజ్రదేహానికి వజ్రదేహం చేయాలనేది తపనతో వాడి మొత్తం అంతా రాసి కళ్ళు తెరిచి చూశాను కదా అన్నాడు. అత్త జాగ్రత్త, నువ్వు ఎక్కడైతే చూడలేదు అక్కడే కొట్టాడు భీముడు అని చెప్పాడు. ఒక చోట చూడలేదు. ఎందుకు? వీడు బట్టలు ఉడదీసి రావాయా, మొత్తం పాయసం అంతా అడుగుతా నేను, నీకు ఎక్కడ పాయసం పోతే అక్కడ వజ్రదేహం అయిపోతుంది అని చెప్పాడు. అమ్మ చెప్తే 12 గంటలకు వీడు కరెక్ట్ వస్తుంటే అన్ని బట్టలు ఉడదీసి వచ్చాడు. వాళ్ళ చెల్లెలు దుశ్శల అని చెప్పి డ్రాయ్ చేసుకున్నాడు. ఫినిష్. డ్రాయ్ చేసుకున్న ప్రాంతంలో మాత్రమే ఆవిడ పాయసం అలగలేదట. కడుతుని చూసేది డ్రాయ్, అరే ఏమిరా ఇది, ఇంకా నేను అయ్యో రామ మొత్తం ఫలం అంతా నాకు నిష్ఫలం అయిపోయింది, నాన్న జాగ్రత్త, తొడలు జాగ్రత్త అని. కానీ అదే తొడల మీద కూడా చెప్పాడు. ఇది దైవ నిర్ణయం ఇట్లా ఉంటే నేను ఎందుకు ఈ కథ చెప్పాను అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, అంత అమ్మా నాన్నని సేవించగా, అమ్మా నాన్న మాటలు వినక, అమ్మా నాన్న కరుణారస దృష్టికి నోచుకోనటువంటి కొడుకుల మీద దేవుడు కూడా అనుగ్రహ దృష్టి చూపించడు, పీకి పడేస్తాడు అంతే అని చెప్పారట. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు ఈ షిరిడి బాబా సన్నిధిలో మనం మాట్లాడుకుంటున్న ఈ విషయాల్లో మచ్చుకి 2-3 విషయాలు మీ ఇంటికి తీసుకెళ్ళండి. అన్నీ అవసరం లేదు. ఏమంటే అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడైనా అమ్మా నాన్నకి నమస్కారం చేసామా? ఒకసారి గణపతిని గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైనా అమ్మా నాన్నకి గౌరవం ఇచ్చామా? దుర్యోధన దుశ్శాసనాది కౌరవ హతకులను తీసుకోండి. ఎప్పుడైనా అమ్మా నాన్న దాహం తీర్చామా? శ్రవణకుమారాన్ని తీసుకోండి. ఎప్పుడైనా అమ్మా నాన్న పాదసేవనం చేసామా? పాండురంగుని తీసుకోండి. సో ఇలాగా అమ్మా నాన్నకి సేవ చేయడం మొదలు పెట్టండి. ఫ్యామిలీ. 2, ప్రొఫెషన్లో కూడా, ఉద్యోగంలో కూడా రాణించాలి అంటే ఈరోజు హెచ్ఆర్ రౌండ్ చెప్పాను మీకు. హెచ్ఆర్ రౌండ్ చెప్పిన తర్వాత ఇప్పుడు ఉద్యోగంలో మనం సేవ ఎట్లా చేయాలి అంటే, ఒకసారి సత్సాయి బాబా గారితో మాట్లాడుతున్న సందర్భంలో వారు అడిగారు, ఎలా మీరు ఉద్యోగం చేస్తున్నారు? స్వామి మాకు అంటే నీతి నిజాయితీతో చేస్తున్నాం. అవే నువ్వు చెప్పురా. వాడు అన్నాడు, స్వామి మాకు 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఖర్చు చేస్తున్నాం స్వామి. తున్న పోతాన్ని చంపొచ్చాడు అని కొట్టాడు. అరే స్వామి అదే, అరే
10 రూపాయలు ఖర్చు చేస్తే మీరు కూలోళ్ళు అవుతారా? సేవకులు ఎట్లా అయ్యారు? లాజిక్ అర్థమవుతుందా? ఇంట్లో పని వాళ్ళకి 100 రూపాయలు ఇస్తా ఇల్లు అలగమ్మా అని చెప్పి 3వ రోజు తర్వాత బట్టలు ఉతకమంటే ఉతుకుతుందా? నేను ఉతుకుతుంది ఏమన్నా ఉతుకుతున్నా 100 గిరి తొక్కలో మళ్ళీ ఉతుకుతుంది, ఇంకో 100 ఇస్తే చేస్తా ఉంటుంది. 100 గిరి ఎక్కువ ఉంటుంది, అమ్మా 100కు 100 చేస్తానంటుంది. స్వామి చెప్పారు, బంగారు 10కి 10 రూపాయలు లెక్క చేస్తే మీరు కూలి వాళ్ళు అవుతారా? అది చేసినా పర్వాలేదు, కానీ 10కి 8 రూపాయల వరకే చేస్తున్నారా మెజారిటీ ఆఫ్ పీపుల్ కంటే ఏం చెప్పారు? He was crying, tears in the eyes. బంగారు దేశం ఎందుకు వెనకబడిపోతుందో తెలుసా? 10 రూపాయలు తీసుకుని 8 రూపాయలు వర్క్ చేస్తున్నారా? విద్యార్థులందరూ కూడా, ఉద్యోగస్తులు ఎట్లా 8 గంటలు వర్క్ చేస్తున్నాడు సార్ చెప్పండి. ఆఫీసర్స్ 8 అవర్స్ కదా వర్క్ చేస్తున్నాడా? 6 గంటలు చేస్తే గొప్పండి బాబు. 6 గంటలు చేస్తే దిశానిర్దేశం అద్భుతంగా అయిపోతుంది కంపెనీకి అని చేయట్లే. 2 గంటలు దొంగతనం చేస్తున్నాము. బస్సులో వెళ్ళి ఆఫీస్ కన్వీనియన్స్ ఆటోకి చేస్తాం వచ్చారు. అవునా? కన్వీనియన్స్, లోకల్ కన్వీనియన్స్. బస్సు చేసి 10 రూపాయలు, ఆటో చేసి 100 రూపాయలు. ఏంటి దొంగతనమా? ఆఫీస్లో పేపర్ అంతేగా తీసుకో, మా బాబుకి ప్రాజెక్ట్ పడుతుందా అని ఆఫీస్ పేపర్. నేను చెప్పింది కాదండి, మనం చేస్తున్నదే. ఏమంటే ఆలోచించండి. సో ఈరోజు ఉద్యోగంలో ఎలా శ్రద్ధ ఉండాలి అంటే, ఇది నాది, ఇది నా యొక్క బాధ్యత, నా యొక్క రెస్పాన్సిబిలిటీ, నా యొక్క భవిష్యత్తు దీనిలో ఉంది అని చేస్తే అది సేవకుడిలా మారిపోతుందంట. అప్పుడు స్వామి చెప్తారు, 10 రూపాయలు ఇస్తే 2 రూపాయలు వాల్యూ అడిషన్ చేసి ఇవ్వండిరా. నీ చెయ్యి పైన అవుతుంది, వాడి చెయ్యి కింద అవుతుంది. యజమానికి కూడా బెనిఫిషియరీ అవుతాడు మీ చేతుల్లో. యజమాని నీ యొక్క అనుసరణలో మెలుగుతాడరా అని చెప్తాడు. అలా చేసినప్పుడు నువ్వు రిజైన్ చేసావనుకో, ఈమెయిల్ ద్వారా రిజైన్ చేసావు, డియర్ సార్, కైండ్ అటెన్షన్, మేనేజర్ రామకృష్ణ, with reference to the above subject, I wish to submit my resignation with immediate effect. Kindly approve my అని చెప్పి వాడు సెండ్ బటన్ సెండ్ అని కొట్టాడనుకో, వెంటనే రిప్లై వస్తుంది ఇక్కడ, వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్, కంగ్రాచులేషన్స్ రామ్, ప్లీజ్ గో హెడ్, ప్లీజ్ సెటిల్ దిస్ అకౌంట్ అని పెట్టాడనుకో, ఉద్దేశం సావడం లేదు కదా. ఆ రోజు ఎక్కువ ఏమంటే చాలా సందర్భాలు ఇలాగే జరుగుతుంది. ఏమంటే 2 సంవత్సరాల దగ్గరికి వెంటనే మెయిల్ వస్తుంది, స్మైలింగ్ మెయిల్ కింద, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అని వస్తుంది. ఎంత పోరా నా పడక సావురా, 7 గంటలు అవుతుంది సార్ కంపెనీకి అని చెప్పి. కానీ కంపెనీ సేవకుడు, ఒక సేవ చేస్తున్న వాడి వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. 3వ పద్ధతి, 10 నుంచి 12 చేస్తే ఎట్లా ఉంటుంది అంటే, మనం మెయిల్ సెండ్ చేస్తే ఎవరు రావాలి తెలుసా? మినిమం ఎంపీ గారు రావాలి మన క్యాబిన్కి, మన టేబుల్కి. ఏం రామ్, వాట్ హ్యాపెండ్, కమ్ లెట్స్ టాక్, ఐ డోంట్ వాంట్ టు లూజ్ యూ అన్నాడు అనుకో, అది నా సాగర్ రజనీకాంత్ గారి కూర్చోవచ్చు కావాలంటే అట్లా కావాలి. కానీ సెంట్ అయినా రక్షణ సేవ. సో ఉద్యోగంలో సేవ అంటే ఇది ఎంతమందిని చేస్తున్నాను చెప్పండి. ఎలా మనం రీజన్స్ వెతుక్కోవాలి, ఎలా ఎక్స్క్యూజెస్ వెతుక్కోవాలి అని ఆలోచిస్తున్నాం తప్ప ఏ విధంగా నేను అంకితం అవ్వాలి కంపెనీకి అనే ఆలోచన లేదు. అలాగే సేవ వల్ల ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు మనకు ఏర్పడుతుంది. ఈ ఉద్యోగంలో కారణం ఈ ఎండి గారు ఎక్కడికి వెళ్ళినా మన రెఫరెన్స్ బాగుంటుందా లేదా? నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ విత్ శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఎండి ఈజ్ ఆంజనేయులు గారు, ఎమ్మెల్యే ఆఫ్ వినుకొండ, తెలుగుదేశం ఎమ్మెల్యే. వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నా ఇది సేవ చెప్పి ఒక రక్తం అయిపోయింది, మంచి ఇదైపోయింది అనమాట. మొదటి ఇంటర్వ్యూ డాక్టర్ హనుమంతరాజు గారు, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా, ఆయన ప్రెసిడెంట్ గా ఉన్న సందర్భం, దీని కన్సల్టెంట్. ఇంటర్వ్యూలో ఒక పక్క ఈయన, ఒక పక్క ఆయన, ఇద్దరే, ఒక పక్క ఎమ్మెల్యే, ఇంకొక ఈయన. నేను అక్కడికి వెళ్ళిన తక్షణం, ఒరే బాబు నువ్వా నాన్న అన్నాడు ఆయన హనుమంతరాజు. గురువుగారు ఇది తీసేసుకోండి, ఏం ఉండలేదు మీకు అని చెప్పాడు. ఇంటర్వ్యూ లేదండి, పాట లేదండి బాబు. కారణం ఏంటో తెలుసా?
ఈ అబ్బాయి పని చేస్తే చక్కగా చేస్తాడు, సేవలో మునిగి ఉన్నాడు, వీడు కంపెనీ సెక్రటరీ కంటే కూడా ఒక అద్భుతమైన అంతరంగికుడిగా కంపెనీకి వర్క్ చేస్తాడు అనే ఆలోచన ఆయనకి ఎప్పటి నుంచో ఉన్నది. కాబట్టి ఒక చిన్న మాట చెప్పేసి అంతే, ఫినిష్, ఇంటర్వ్యూ లేదండి, ఓకే అయిపోయింది. నేను అందరితో ఊరుకోలేదు, మన రక్తం మరుగుతుంటే కాదు సార్, అంటూ లేకుండా తీసుకున్నారండి బాబు అసలు కొద్దిగా. ఆయన అన్నాడు ఎప్పుడు వస్తావు అంటే, నేను అన్నాను మీ ఇష్టం సార్, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు అనొచ్చు కదా. అందరూ సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పనిచేస్తున్నాను, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పనిచేస్తున్న దేవేంద్ర సురానా, నరేంద్ర సురానా ఎండీస్. అక్కడ కూడా సామాన్యమైన ఇది కాదు, ప్రతి పనిలో సేవాభావంతో చేసేవాడిని. నేను ఊరికి నా గురించి నేను అంటే ఎగ్జాగరేషన్గా మాట్లాడడం లేదు, నేను నాకు తోచింది మీకు చెప్పాలనే ఆలోచనతో చెప్తున్నాను. ఇవన్నీ ప్రైవేట్ పర్సనల్ విషయాలు, కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల ఒక్కడు మారిన నా పర్పస్ ఆఫ్ కమింగ్ హియర్ విల్ బి సర్వ్డ్ అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఒక్కడు మారినా చాలు, ఐ విల్ బి వెరీ హ్యాపీయెస్ట్ ఫెలో టు గో బ్యాక్ టు హోమ్ ఫ్రమ్ సాయి సంస్థాన్. సో ఈయన సురానా, దేవేంద్ర సురానా వర్క్ చేస్తున్నాను. అక్కడ కూడా కంపెనీ సెక్రటరీ, 70 కంపెనీ చూసేవాడిని. స్వయంగా నా చెవులతో 60 కంపెనీలు ఇన్కార్పొరేట్ చేశారు 5 ఏళ్లలో. 8 మంది కంపెనీ సెక్రటరీ నాకు రిపోర్ట్ చేసేవాడు. ఇది 2001. అయితే ఈయన వచ్చేస్తావా, మరి ఎప్పుడు వస్తావంటే, సార్ మినిమం 1 మంత్ కావాలి సార్. ఎందుకు బాబు అన్నాడు. సార్ ఇప్పుడున్న కంపెనీ కాంప్లైంట్స్ ఆఫీసర్ అండ్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ సార్, బాగోదు కదా సార్, మినిమం 1 మంత్ ఇక్కడ సెటిల్ చేసుకుని. హీ వాస్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. చాలా సంతోషం బాధ్యత, 1 మంత్ కాదు 2 నెలల తర్వాత చాలు, ఏం కాదు అని చెప్పాడు. అయితే నేను ఇవి ఎన్నికి వచ్చిన తర్వాత ఐ రోట్ ఎ లెటర్ థ్యాంకింగ్ దిస్ జెంటిల్మెన్. ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చేస్తూ నా దుఃఖాన్ని వారికి వివరించాను. సార్ ఏమనుకోవద్దండి, మీరు అనుకున్న అంటే వెంటనే జాయిన్ అవ్వమన్నారు, జాయిన్ అవ్వలేకపోయాను. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆఫీసర్గా అక్కడ ఎంత కష్టం ఉన్నా పర్వాలేదు, కానీ నేను కరెక్ట్గా రావాలి కదా అని చిన్న ఉత్తరం, చాలా చిన్న ఉత్తరం రాశానండి. When I went to take my appointment letter, I have seen my letter was placed underneath of the glass in front of that ఆంజనేయులు గారి ఆఫీస్లో. ఆయన టేబుల్ మీద ఉన్న అద్దం కింద నా ఉత్తరం పెట్టి ఉంచారట ఆయన. నాకు ఆశ్చర్యమైంది. తర్వాత సెక్రటరీ అడిగాను జాయిన్ అయిన తర్వాత, అదేంటే బాబు ఆ ఉత్తరం పెట్టాడంటే, మొత్తం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరినీ పిలిచి చెప్పాడట, చూడండి ఆ వ్యక్తిత్వం చూడండి అయ్యా, వెంటనే వస్తాను అనకుండా 1 మంత్ టైం తీసుకుని వస్తానని చెప్తే ఎంత మంచివాడో చూడండి, ఇట్లాంటి మంచివాడు మన సంస్థలో ఉంటే మంచిగా అవుతుందని నేను ఇక్కడ మీకు చెప్తున్నాను, ఇలా ఉండాలి సంస్థలో మనుషులు అని చెప్పారట. తర్వాత నాకు ఎవరో చెప్పారు. నేను ఎందుకు విధంగా చెప్తున్నానంటే, ఇది ఎట్లా వచ్చిందంటే సేవలో అంకిత భావం వల్ల వచ్చింది. ఆయనకి లెటర్ రాయడం పెద్ద సంగతి చెప్పండి, ఎవరు రాస్తున్నారు చెప్పండి, థ్యాంకింగ్ ఎవరైనా చేస్తున్నారా, ఉద్యోగాలకు పెడతాం థ్యాంక్ చేస్తున్నారా? కారణం we feel ourselves as a professional, but I never felt I am professional. I always felt I am a savak, I am a servant. Are Prime Minister of India, Narendra Damodar Das Modi, what he said on August 15th, Red Fort, what when he addressing the people nation, I am not the Prime Minister, I am prime servant of yours, I am here to serve you better అని చెప్పాడే. సేవకుడిలా వస్తేనే ప్రధానమంత్రిని సైతం జనాలు యాక్సెప్ట్ చేశారు. ఆలోచించండి, ఛాయ్ వాలా బికమింగ్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఎట్లా వచ్చిందో తెలుసా? సేవ 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 వల్లనే వచ్చింది. తర్వాత మిగతావన్నీ బై ప్రోడక్ట్స్ అంతే, మాటలు ఆటలు పాటలు చేతలు ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్. కానీ పర్సనాలిటీలో సేవ ఉండడం వల్ల ఒక అద్భుతమైనటువంటి వర్చస్సు వారికి ఏర్పడుతుంది. సో ఇలాగా ప్రతి అంశము ఉద్యోగంలో కానీ, సద్యోగంలో కానీ, ఇంట్లో కానీ, బయట కానీ సేవ మనకు ఉండడం వల్ల మన వ్యక్తిత్వం తప్పక మంచి మనిషిని చెప్పబడుతుంది అని నేను చెప్పడానికి సందేహం చేయట్లేదు. చాలా గర్వంగా విశ్వాసంతో చెప్తున్నాను. మీ పిల్లలు బాగుపడాలంటే సేవలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, ఈ రోజు నుంచి చేయండి. మీరు బాగుపడాలంటే ఏదో ఒక ఆర్గనైజేషన్తో మీరు లింక్ అవ్వండి. సేవ వల్ల మీరు అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోతారు. ఈరోజు ఫ్యామిలీ అయిపోయింది, వ్యక్తి అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది. నెక్స్ట్ 4వ అంశంలో మాట్లాడితే సేవ గురించి. సేవ సమాజంలో చేస్తే ఎన్ని రకాల ఉపయోగం తెలుసా? మన వ్యక్తి గురించి. 10 మందిలో ఎక్కడికి వెళ్ళినా
ఇప్పుడు నన్ను కంపెనీ సెక్రటరీ లాగా ఇంట్రడ్యూస్ చేశారా, ఎక్కువ సేవకుడు లాగా ఇంట్రడ్యూస్ చేశారా? సేవకుడు లాగానే కదా. సేవ వల్లనే కదా నేను కింకరుడుగా ఉండడం వల్ల కదా శంకరుడు టైప్ లో ఇక్కడ పెద్ద కోల్డ్ వేసి నా సామె ఇక్కడ పెట్టి పూలు ఇచ్చి నాకు చెవులు పూలు పెట్టి నేను అక్కడ పెట్టాను. ఆలోచించి నేను ఎందుకు చెప్తున్నానంటే సేవ వల్ల ఒక మంచి భవిష్యత్తు మనకి ఏర్పడుతుంది, సమాజంలో ఒక మంచి పేరు వస్తుందండి, మంచి పేరు వస్తుంది. ఎలాగా? మీరు ఇప్పుడు ఇందాక లేటెస్ట్ కాంట్రవర్సీ బ్రహ్మోత్సవం చూసారు కదండి, బ్రహ్మోత్సవం కాంట్రవర్సీ. అది కాదండి నేను చెప్పేది, అసలు ఫ్లాపు క్లాప్ కాదు నేను చెప్పేది, ఇంకోటి చెప్తున్నా. సెంట్రో అనే సంస్థతో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఒప్పందం పెట్టుకున్నారు తెలుసా? అన్ని బోర్డుల మీద సెంట్రో చెప్పుల షాప్ నుంచి వస్తుంది తెలుసా? తెలియదు. ఎక్కడ చూసాం మనం, అది ఏముంటే సాపాలి బ్రహ్మోత్సవం ఉంది అంతే, అందుకే పోయినాం మనం. నిజంగా చెప్పాలంటే మహేష్ బాబు ఈజ్ నాట్ హ్యాపీ అట. కారణం ఏంటంటే ఆయన సత్యరాజుకి వేస్తున్న చెప్పులు, అట్లా చెప్పులు ఫోజు ఉంది కదా ఇట్లా, ఆ చెప్పుల ఫోజు వాడి షూ, మహేష్ బాబు వేసుకున్న షూ, ఆయన ఇస్తున్న చెప్పులు, ఈ రెండు పెట్టి సెంట్రో చెప్పుల షాపుకి రండి అని పెట్టారట. దానికి ఈజ్ నాట్ హ్యాపీ అంటే దాన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ ఆయన తీసుకున్నారని. కానీ నాకేమనిపిస్తుంది అంటే మహేష్ బాబుని సేవకుడిలా చూపించడం అనేటువంటిది యాంగిల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ చెప్పల్, ఇట్ ఈస్ బ్రింగింగ్ హిమ్ టు దట్ లెవెల్. అమ్మ నాన్నకి సేవ చేయాలనే ఒక ఆలోచన రావడం వల్ల అందరికి అట్రాక్ట్ అయిపోయింది అడ్వర్టైజ్మెంట్. మీరు చూడలేదంటే నా జ్ఞానం ఏం చేయాలంటే బాబు మీరు చూసారా కదా, చూసారు కానీ ఇంత ఆలోచించలేదు కదా. ఏమో చెప్పులు చెంపులు అంటారు కదా, కానీ ఇంట్లో ఉందండి. సో ఈ విధంగా ప్రతి అంశము సేవ ద్వారా మనకి ఎంతో నేర్పుతుంది. ఈరోజు ఇంకొక విషయం నేను చెప్పాలి. మొన్న సేవ వల్ల ఎలాంటి వ్యక్తిత్వం సిద్ధమవుతుంది అంటే, నా పర్సనల్ కార్ అండి మారుతి రిడ్జెల్ 7 లక్షల రూపాయలు పెట్టి 2009లోనో 9 డిసెంబర్ కొన్నాను. సుమారు 7 లక్షలు అప్పు పెట్టకుండా కొన్నాను. ఎందుకంటే అప్పుడు నాగార్జున గ్రూప్ లో, ఐకాన్ గ్రూప్ లో, సురాణ గ్రూప్ ఎక్కడ పనిచేసినా మినిమం 1 లక్ష రూపాయలు. నా లాస్ట్ ర్యాంక్ సాలరీ వాజ్ 1,30,000 రూపీస్ పర్ మంత్. నాకేంటి ఇల్లా పెళ్ళామా పిల్ల భాగ్య తల్లి ఏం లేదు, అంత వచ్చిందంతా ఇదే నడుస్తుంటుంది. సరే కొన్నాను. లాస్ట్ 6 ఏళ్లలో 1,30,000 కిలోమీటర్లు తిరిగానండి రిడ్జ్ లో. అది మొత్తం పూర్వం అయిపోయింది దాని కథ. అప్పుడు నాకు 3వ కారు కాబట్టి డబ్బులున్నాయి కొనేవాడిని. ఇప్పుడేమో 3 ఏళ్ల క్రితం ఉద్యోగం వదిలేశాను. మొత్తం సేవలోనే ఉన్నా. ఏం చేయాలో తెలియదు. లేకపోతే తిరగడం కష్టం అవుతుంది. మన బోర్డు మీటింగ్ జరిగింది. బోర్డు మీటింగ్ అంటే అభయ ఫౌండేషన్ బోర్డు మీటింగ్ జరిగింది. నేను బోర్డులో లేను, ఎందుకంటే పవర్, పొజిషను, నేము, ఫేము ఈ 4టికి దూరంగా ఉండాలని ఎప్పుడో నిర్ణయం చేసుకున్నా. పెట్టింది సంస్థ నేనైనా సరే బోర్డులో నాకు ఏమి అథారిటీ లేదు. నేను వాలంటీర్ అంతే. కానీ చీఫ్ ఫంక్షనింగ్ ఆఫీసర్ లాగా మొదటి కూలివాడిగా చేస్తున్నాను. సో అందరు చర్చకు వస్తే ఒక చర్చాంశం ఏమిటంటే, నేను అందరికి చెప్పాను, అయ్యా ఇట్లా మారుతి రిడ్జి విధంగా ప్రాబ్లం అయిపోయింది, ఏదైనా వెహికల్ తీసుకుంటే బెటరు అని. ఎట్లా తీసుకోవాలి అంటే ఎవ్రీబడి, మన బోర్డ్ మెంబర్ మధుమోహన్ ఆల్సో హియర్, హి వాజ్ ఆల్సో దేర్ దట్ మీటింగ్. అందరూ వితౌట్ డిస్కషన్ యునానిమస్ గా, ఇది చిన్న కారు కాదయా, నువ్వు 7 సీట్లు పెద్ద సీట్ కార్ తీసుకో, నువ్వు తిరిగేదే సంస్థ కోసం కదా, సమాజం కోసం తిరుగుతున్నావు, ఓ 10 లక్షల బడ్జెట్ అప్పుడు వెళ్ళిపో తీసుకో అన్నారు. అందరూ వెరీ గుడ్ అంటే నేను కూడా బాగానే ఉంది అనుకున్నా, ఎందుకంటే నా ఆలోచనలో అంత లెవెల్లో లేదు. ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, ఐ వాస్ క్రయింగ్ ఇన్ ద నైట్. అరే ఈ సంస్థకి ఎంతో మంది మహానుభావులు 100, 200, 300, 1000, 2000 ఇస్తుంటే ఈ సంస్థకు డబ్బులు వచ్చాయి, సంస్థ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికి 50-60 లక్షల కార్పస్ ఉంది. అంత కార్పస్ లో నుంచి 10 ఏళ్ళు కష్టపడితే కార్పస్ బిల్డ్ అయింది. 10 లక్షలు నేను తీసేస్తే అది కరెక్టా అనిపించింది నాకు. అది మిగతా సంస్థలు ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను సేవకుడిగా ఆలోచించాను. నాకు మనస్కరించలే. కారు లేకున్నా పర్వాలేదు, కానీ మనం మాత్రం సంస్థ నుంచి డబ్బు తీసుకో, అది సంస్థగా ఉపయోగపడుతుంది కాక, కానీ నేను అట్లా చేయకూడదు అని చెప్పి అనుకున్నాను. నా ఫైనాన్షియల్ పొజిషన్ రివ్యూ చేశాను. పాత కారు అమ్మితే 2,20,000 వస్తుందని చెప్పారండి.
3 దగ్గర చూపించాను మారుతి, తెలిసిన వాడి ద్వారా, తెలియని వాడి ద్వారా, వాడి ద్వారా, వీడి ద్వారా 2,20,000 అంతకంటే ఎక్కువ అసలు చచ్చిపోయి నాశనమే సార్, ఇది 1,30,000 కిలోమీటర్లు తిరిగి సార్ అనేవాడిని. సరే అయిపోయింది. ఇంకొక ఫ్రెండ్ చాలా బలవంతం చేసి నన్ను చీటీ కట్టించాడు నాతో. చీటీ అంటే నేను కట్టలే, అన్న మీ చెప్పుకు నాకు ఇవ్వండి సంతకం చేసి, నెలకు 5,000 10,000 నేను కడుతూ ఉంటాను, చెప్పు నాదే డబ్బు నాదే అది చేశాను. సరే వాడిచ్చాను. అది 2,20,000 వస్తుంది. అంటే ఒక 80,000 నా క్యాష్ ఎక్స్పెండిచర్ సంస్థ కోసం పెట్టాను. అంత కలిసి 6 లక్షలు వస్తుంది. ఇది నాకు బాగా ధైర్యం ఇచ్చింది. కాకపోతే నేనే కొనేస్తే సరిపోతుంది కదా. అప్పుడు నేనేం చేశాను, కేవలం సేవ దృక్పథం. నా దగ్గర 6-7 లక్షలు ఉంది, కొత్త కారు కొనొచ్చు, కానీ సంస్థకి ఏం ఒరిగింది దీనివల్ల. కాబట్టి నా ఈ 6 లక్షలు సంస్థకు డొనేషన్ ఇస్తాను, కొత్త కారు పెద్ద కారు కొందాము, నా దగ్గర 6 లక్షలు ఉంది, మీరేమైనా ఉంటే ఇవ్వండి అని ఒక 10 మందికి పెట్టాను. అంటే మా అన్నయ్య, బాబా, ట్రస్ట్ బోర్డులో క్లోజ్ మెంబర్స్ వీళ్ళందరూ పెట్టాను. 48 గంటల్లో 6 లక్షలు పూర్తయింది. ఇది 6, అది 6, 12 లక్షలు వచ్చింది. ఈ 12 లక్షలు అభయ ఫౌండేషన్కి ఇచ్చేసాను. ఇచ్చి కొత్త కారు కొనాలని మారుతి ఎర్టిగా, మహీంద్రా ఎస్యూవి, సైలో, రెనాల్ట్, లాడ్జీ, ఇట్లా చాలా వెహికల్స్ చూసేవాడిని. ఇది లాస్ట్ 10 రోజుల క్రితం జరిగింది కాబట్టి సేవ గురించిన విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సేవ దృక్పథం ఎలా ఉండాలి, నేనేదో నాకు డబ్బా గుర్తుకోవట్లేదు, క్షమించండి. అయితే రెనాల్ట్ వెహికల్ చూసాం. ఇక్కడ గౌతమ్ అని ఉన్నాడు. ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ ఎయిర్లో మాట్లాడలేదు. గౌతమ్ అని వాలంటీర్ ఈస్ ప్రెసెంట్ హియర్. లాస్ట్ 20 days పరిచయం. ఆయన కారు కావాలంటేనే, అరే సార్ రండి నేను తీసుకెళ్తాను, మారుతి ఎర్టిగా ఉప్పల్ బ్రాంచ్ మా బావగారు కజిన్ జనరల్ మేనేజర్, రెనాల్ట్లో ఎండి ఇస్ మై బ్రదర్, ఇట్లా వెళ్దాం రండి అని తీసుకెళ్ళాడు. అన్నీ చూసాం. 14 లక్షల వెహికల్ చూసాము. చూసిన తర్వాత ఓకే ఇది బాగానే ఉంది, డీలర్ ప్రైస్ ఇప్పిస్తాను సార్, 2 లక్షలు తగ్గుతుంది ఏంటి అంటే సరే ఓకే అని చెప్పి వెళ్ళిపోయాం. 10,000 ఇస్తున్నప్పుడు వాడు అంటాడు, సార్ స్టాప్ లేదు సార్, ఏట్రా బాబు అని చెప్పి ఎందుకు వస్తుంటే వాళ్ళ ఎండి జగదీష్ కేమ్ అవుట్. వాళ్ళ నాన్నగారు వచ్చి, బాబు వెరీ హ్యాపీ, ఈ సేవలు చూస్తుంటే మాకు చాలా ఆనందమైందయ్యా, వీ డోంట్ వాంట్ టు లూజ్ అన్ ఆపర్చునిటీ టు బీ విత్ యూ ఆన్ దిస్ అకేషన్, we want to take this vehicle with you. అయితే what we decided, not this lower end model which is not available, please take high end model fully loaded automated model అదేంటి రెనాల్ట్ లాడ్జీ 8S స్టెప్ వే అనే కార్ని తీసుకోమన్నారు. దాని గల అన్నింటితో 16 లక్షలు అంత రోడ్డు. బాగానే ఉంటారు, డబ్బులు సార్ అంట. డబ్బులు అడిగాడండి, 4 లక్షలు డిస్కౌంట్ ఫర్ పీపుల్ లైక్ యూ అని చెప్పాడు. 12 లక్షలు మన బడ్జెట్ మనకు వచ్చింది. 12 లక్షలు ఇచ్చేసాము. ఇచ్చేస్తామన్నప్పుడు అగైన్ సంఘర్షణ. సేవ ఎందుకు, సేవలో మునిగి ఉన్నాం కాబట్టి ఎవరో బోర్డు ట్రస్టీస్, బాబు ఇప్పటిదాకా నిరాడంబరంగా తిరిగి చిన్న కాలంలో తిరిగావా, ఇప్పుడు పెద్ద కాలంలో పోతే నీకు తెలుసు కదా మా లోపల కావలే బాబు అసలు అన్నట్టు ఎట్లా నడుపుకొని కరెక్టే కదా. నేను ఎట్లా ఆలోచించంటే మన సంస్థ నుంచి డబ్బులు తీసుకోకూడదు, మనం డబ్బులు ఇస్తున్నాం కదా, దాని మీద స్టిక్కర్ వేస్తాం, అభయ ఫౌండేషన్ స్టిక్కర్ వేస్తే అయిపోయింది కదా. అభయ ఫౌండేషన్ స్టిక్కర్ కూడా తెలుసాయా, రోడ్డు మీద ఉన్నవాడు తుప్పుకొని ఉమ్మేస్తే ఏమవుతుంది అని. అప్పుడు నాకు బాగా సంఘర్షణ అయిపోయింది. ఎందుకు, నార్మల్గా ఏమంటే రావు మనకి మన దృష్టిలో, కానీ నాకు వచ్చింది. ఇక నిద్రపోలేదండి. ఒక 4 days 30 మందితో మాట్లాడాను. చిన్నోడితో, పెద్దోడితో, ట్రస్టీస్తో, పొల్యూషన్స్తో, ఇది తప్ప, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఒక్కొక్క రకంగా మాట్లాడాను. ఎవరికి నేను జస్టిఫై చేయలేకపోయాను. నాకు ఐ థాట్ జిఎస్ స్వామీజీ దీనికి ఏమైనా గైడ్ చేస్తాడేమో అని వారికి మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. కానీ దొరకలేదు. విజయవాడలో ఉన్నారు. అక్షయ తృతీయ ముందు రోజు జరిగింది. ఏం చేశాను, 12 గంటలప్పుడు నిద్ర రాక ఇంక దుప్పది రేపు డిసైడ్ చేయకపోతే నేను ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పి అని మెయిల్ రాశాను. ఈమెయిల్ అంతా చెప్పి, బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పి, పర్సనల్గా చెప్తున్నాడు, బాబు ఎక్కడ కోట్ చేయకండి, పర్సనల్గా రాశాను. స్వామీజీ ఇట్లా జరిగింది, ఈ డబ్బులన్నీ తీసి డొనేషన్ ఇచ్చేసి సంస్థకి తీసుకుందాం అనుకుంటున్నాం. ఈ జంక్షన్లో ఫాలోయింగ్ క్వశ్చన్స్ బీయింగ్ రైజ్డ్, ఇది ఇట్లా తీసుకోవడం ఏమన్నా తప్ప? 2, దీనివల్ల ఏమైనా న్యూసెన్స్ వాల్యూ వస్తుందా? 3, సేవకుడిగా సాధకుడిగా ఉన్న నా జీవన ప్రయాణంలో ఇది ఏమన్నా
బ్లాక్ మార్క్ ఏమన్నా వస్తుందా, 4 సేవకుడిలా నేను దృష్టిలో పెట్టుకోవాల్సిన ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా, దయవచ్చి చెప్పండి స్వామీజీ. నేను ఇచ్చాను, నా సంతృప్తి కోసం ఇచ్చాను. కానీ 24 అవర్స్లో స్వామీజీ రిప్లై, జై శ్రీమన్నారాయణ బాలచంద్రజీ, అక్షయ తృతీయ శుభాకాంక్షలు. నీ ఆలోచన బంగారం, నీ మాట బంగారం, నీ చేత బంగారం, నీతో కూడిన సపర్యవారం అంతా కూడా బంగారమే అవుతుంది, నీకు ఎట్టి సందేహము లేదు. ఇమ్మీడియట్గా తీసేసుకోండి వెహికల్. మీరు చేస్తున్నది చాలా మంచి పని. ఈ పని వల్ల వందలాది మందికి ఇంకా మంచి యూజ్ అవుతుంది. అంతో ఇంతో తక్కువ అయితే నాకు చెప్పండి, నేను ఇస్తాను అని చెప్పి ఇవి నా గురించి నేను చెప్పుకోవట్లే. సేవ వల్ల ఎలాంటి మహాద్భుతాలు మనందరూ ఆవిష్కరించబడతాయంటే యు విల్ బికమ్ గాడ్. అంతే, ఇక నేను గాడ్ చెప్పగా యు విల్ బికమ్ గాడ్ బికాజ్ సర్వీస్ విల్ మేక్ యూ ఎటర్నల్. మనం ఆదిలాబాద్కి వెళ్తే మంచిర్యాల పట్టణంలో ఒక వాలంటీర్ అప్రోచ్ మీ, అన్న ఏమన్నా ఎప్పుడు చూసినా సేవ చేస్తుంటావు, ఎన్నాడు చేయాలన్నా సేవ, ఇట్లా ఎన్నాడు చేస్తావన్నా అని అడిగాడు. అంటే నేను అన్నాను, అరే ఎన్ని రోజులు వీలవుతుంది, అట్లా కాదన్నా నాకేం అర్థం కాలేదు, దానికి వయసు శక్తి కావాలి కదా. నేను అన్నాను, అరే ఎన్నాడు నువ్వు బ్రీతింగ్ చేస్తావు రా అడిగాను, ఎన్నాడు ఉచ్ఛ్వాసలు కావాలరా. అదేంటన్నా అట్లాంటావు, చచ్చిపోయేదాకా బ్రీతింగ్ ఉండాలి కదా, నా బ్రీతింగ్ ఎప్పుడు చచ్చిపోతావు అని అంటే అన్నాను, చచ్చిపోయేదాకా ఎలా బ్రీతింగ్ చేస్తావో చచ్చిపోయేదాకా అలా సేవ చేయడమే మనం చేసుకోవాలిరా. అవాక్ అయిపోయాడు, ఈ మాట చెప్తూనే మాట రాకుండా అయిపోయాడు. కారణం నిజంగా చేయాల్సింది ఇదే, నిజంగా చేయాల్సింది ఇది. చచ్చిన తర్వాత మీరు బతకాలనుకుంటున్నారా? చచ్చిన తర్వాత మీ వ్యక్తిత్వాన్ని 10 మంది తలుచుకోవాలనుకుంటున్నారా? మీరు సినిమా స్టార్ అయినా ఏమీ కాలేదు, మీరు గొప్ప కోటీశ్వరుడైనా పర్వాలేదు, ఎవరు తలుచుకోరు. కానీ సేవ చేయండి, చచ్చిన తర్వాత బతికిపోతారు. మీరు జన హృదయాల్లో బతికిపోతారు, చిత్రాల్లో బతికిపోతారు, కథల్లో బతికిపోతారు. ఆలోచించండి, ఎంత అద్భుతమైన వ్యక్తిత్వాలు ఈ దేశ సేవలో ప్రాణాలు అర్పించారో ఆలోచించండి, ఆలోచించండి. సేవ అంటే అంత ఉదాత్తమైనటువంటి ఆలోచన అని చెప్పుకోవాలి. అయితే నేను ఇక్కడితో వదిలేను. అంటే స్వామీజీ సూపర్ స్వామీజీ, తీసిన స్వామీజీ, మీరు ఎంత ఇస్తే అంతేంటి స్వామి, ఎంత ఇస్తే అంతేంటి స్వామి. దానివల్ల ఈ 10 మంది దాతృత్వము ప్యూరిఫై అయిపోతుంది స్వామి. ఏమైనా దోషం ఉంటే పోతుంది స్వామి. నా కారు పవిత్రమైతుంది, డ్రైవర్ పవిత్రమైపోతాడు, కారులో కూర్చున్న నేను పవిత్రమవుతాను, నేను చేసే ప్రతి కార్యం పవిత్రమవుతుంది కారుతో స్వామి. మీరు ఎంతైతే అంతేమండి స్వామి అని చెప్పారు.